ఇది ఒక అందమైన రాజకుమారి కథ. ఈ రాజకుమారికి నలుగు పెట్టుకొని స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. అలా నలుగు పెట్టుకున్న తర్వాత మిగిలింది మొత్తం ఒక బుట్టలో వేయడం అలవాటైంది. అది కాస్త చాలా పెరిగిపోయింది. అలా పెరిగిన నలుగుని చూసి రాజు ఇదేంటని రాజకుమారిని అడిగాడు. రాజకుమారి చెప్పింది. అప్పుడు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. దీన్ని భూమిలో పాతుతాను, నువ్వు ఎదిగేసరికి వృక్షం అవుతుంది. ఆ చెట్టు పేరు ఎవరైతే చెప్తారో అతన్నే నీకు భర్తగా చేస్తానని చెప్తాడు. పెద్దయిన తర్వాత రాజకుమారి రాజు మాట విని పెళ్లి చేసుకుందా, లేదా తన సొంత నిర్ణయం తీసుకుందా? చూద్దాం పదండి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు. వినయ్ అనే ఒక యువకుడు నివసించేవాడు. వినయ్ చాలా బద్ధకస్తుడు. అసలు ఎలాంటి పని పాట లేకుండా ఊరికే తిరిగేవాడు. అలా ఒక రోజు పని పాట లేకుండా తిరుగుతూ ఒక చెట్టు మీద కూర్చున్నాడు. కాసేపటికి ఎవరో వస్తున్నట్టు అతనికి అనిపించింది. చెట్టు కొమ్మల మధ్యలో దాక్కున్నాడు. ఇంతలో మన రాజకుమారి తన ఫ్రెండ్ తో వచ్చింది. అలా వాళ్ళ మాటల మధ్యలో రాజకుమారి ఈ చెట్టు గురించి తన స్నేహితురాలకి చెప్పసాగింది. ఇది నలుగు పిండిని పాతడం వల్ల వచ్చిన చెట్టు అని, ఈ చెట్టు పేరు ఎవరైతే చెప్తారో అతనికే మా నాన్నగారు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పింది. చెట్టు మీద కూర్చున్న వినయ్ ఈ విషయం మొత్తం వినేశాడు. కొద్ది రోజులకి రాజకుమారికి స్వయంవరం ప్రకటించారు. చాలా దేశాల నుంచి పెద్ద పెద్ద రాజులు, మహారాజులు, యువకులు అందరూ వచ్చారు. అలాగే మన వినయ్ కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు. రాజు నలుగు చెట్టుని చూపించి దీని పేరు ఎవరైతే చెప్తారో వారికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆ చెట్టు ఏంటో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇంతలో వినయ్ గాడు వీరులాగా వచ్చి ఇది నలుగు చెట్టు అని చెప్పాడు. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళందరి హిస్టరీ రాజు దగ్గర ఉంటుంది కాబట్టి వినయ్ గాడి హిస్టరీ చూసి షాక్ అయ్యాడు. వీడెలా ఈ చెట్టు పేరు చెప్పగలిగాడా అని అనుకున్నాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పాపం రాజకుమారి కూడా తండ్రి మాట కాదనలేక వినయ్ని పెళ్లి చేసుకుంది. వినయ్ ఒక పేదవాడు. ఎంత రాజకుమారైనా సరే పెళ్ళైన తర్వాత భర్తతోనే అత్తవారింటికి వెళ్ళాలి కాబట్టి వినయ్ ఇంటికే రాజకుమారి వెళ్లాల్సి వచ్చింది. తెలివైన రాజకుమారి తన భర్త వినయ్ని మంచివాడిగా, బుద్ధిమంతుడిగా మార్చుకుంది. వినయ్ కూడా బాధ్యతగా పనులు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకి వారికి ఒక బాబు పుట్టాడు. రాజు ఆ బాబుని చూడడానికి ఒక బంగారు బొమ్మని తీసుకుని వచ్చాడు. ఆ బాలుడు రాజు ఇచ్చిన బంగారు బొమ్మని పక్కన పడేసి వాళ్ళ ఇంట్లో ఉండే ఆ చికెన్ ముక్కలతో ఆటలాడుతున్నాడు. అది చూసిన రాజు షాక్ అయ్యాడు. పరిస్థితి అర్థమైన రాజు కూతురు ఫ్యామిలీని తన రాజ్యానికి తీసుకెళ్లిపోయాడు. బాధ్యతగా ఉంటున్న అల్లుడికి రాజ్యం ఇచ్చి అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సహనంగా భర్తని మార్చుకొని మళ్ళీ మహారాణిగా ఆ రాజ్యంలో అడుగుపెట్టింది. సహనంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాకు మా అత్తయ్య చెప్పింది. మీ ఇంట్లో మీకు కథలు చెప్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం.